స్వాములందరికీ జై శ్రీరామ్. ఎండలు దంచి కొడుతున్నాయి స్వామి. ఈ ఎండకి మీ బాడీ అంతా చెమట పట్టి స్మెల్ వస్తుంది. మనం దీక్ష తీసుకున్నప్పుడు మన మనసుతో పాటు మన శరీరం కూడా చాలా శుద్ధిగా ఉండాలి స్వామి. చాలా మంది స్వాములు తెలిసి తెలియక షాంపులు వాడతారు. అందులో కెమికల్స్ కలుస్తాయి, ఎగ్ కలుస్తుంది. కెమికల్స్ కలిసిన సబ్బులు కూడా వాడుతూ ఉంటారు. అవేం వాడకండి స్వాములు. అవి వాడితే మీకే ఇంకా మంచిది కాదు. ఇప్పుడు నేను చూపించే ఈ సోప్ ఏంటంటే ప్యూర్ ఆయుర్వేదిక్ సోపు. ఇందులో అలోవెరా, తులసి, వేప, పసుపు ఇంకా చాలా ఆయుర్వేదిక్ కలుస్తాయి స్వామి. ఇలాంటి సోప్స్ వాడండి, తప్పులేదు. అందరినీ వాడమని నేను చెప్పట్లేదు. ఎవరైతే ఎండకి ఇబ్బంది పడుతున్నారో, చెమటతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి స్వాములనే వాడమని చెప్తున్నాను. అందరినీ వాడమని నేను చెప్పట్లేదు. మీరు దీక్ష తీసుకున్నారు, స్వామివారి దీక్ష తీసుకున్నారు అంటే మీ మనసు శుద్ధిగా ఉండాలి, మీ శరీరం కూడా శుద్ధిగా ఉండాలి. అలాంటప్పుడే స్వామి మీ లోపల ఉండగలుగుతాడు. అంతే తప్ప చెమట బట్టలతోని మీరు అలా ఉంటే అది పద్ధతి కాదు. మీ మనసు శుద్ధిగా ఉంచుకోవాలి, మీ శరీరాన్ని కూడా శుద్ధిగా ఉంచుకోవాలి. దానికోసం అని చెప్పి ఆయుర్వేదిక్ సోప్స్ వాడితే తప్పులేదు. అన్నీ మన ప్రకృతిలో దొరికేటివే కాబట్టి. ఈ సోప్స్ అయితే పతాంజలి స్టోర్లో దొరుకుతాయి. సో మీకు దగ్గరలో ఉంటే తీసేసుకోండి. మీ స్వాములందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి. జై శ్రీరామ్.